Review of Mirai, directed by Karthikeya 2 and Karthikeya 1 fame, కార్తిక్ ఘట్టమనేని. సో ఇందులో రైటర్స్ కూడా కార్తిక్ ఘట్టమనేని, కాకపోతే ఇంకొక మణిబాబు కర్ణం, వీరిద్దరు కూడా రైటర్స్. మరి ఏం రాశారో తెలియదు, కానీ సినిమాలో రైటింగ్ పార్ట్ అయితే ఏం కనిపించట్లేదు. రైటింగ్ పార్ట్ అంటే కనిపించడానికి మెయిన్ మనకు ఉండాల్సింది క్యారెక్టర్ డెవలప్మెంట్. అదైతే కనిపించింది ఫస్ట్ హాఫ్లో వేద అనే క్యారెక్టర్లో. అండ్ స్టోరీ ఇంకా ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది సెకండ్ హాఫ్ మొత్తం బోర్ అయింది, ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంది. అండ్ మాట్లాడుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే దేవుడిని పెట్టేస్తే, దేవుడి రిఫరెన్స్ పెట్టేస్తే సీన్ బాగుంటుంది అనే ఒక దాని నుంచి వీళ్ళు తీసుకుంటున్నారు అనమాట. కార్తికేయ 2 కూడా అంతే. కార్తికేయ 2లాగా ఇది కూడా, కార్తికేయ 2 బాగానే ఉంటుంది. సో దానిలోకి ఇది కూడా బాగుందంటే, సో క్లైమాక్స్లో రాముడు బాణం ఇచ్చేస్తే హీరో చంపేస్తాడు. సో మనం వెళ్ళింది సినిమాకి హీరో కోసం, అఫ్కోర్స్ రాముడు కోసం కాదు. సో పాయింట్ ఏంటంటే, సో దేవుడు రిఫరెన్స్ సీన్కి హైలైట్ అవ్వాలి, కానీ దేవుడే హైలైట్ అవ్వకూడదు. ఎలా అంటే ఇప్పుడు మనకి బాహుబలి 2లో లాస్ట్లో శివుడి మీద చేపెట్టి మన అమరేంద్ర బాహుబలి ప్రభాస్ పైకి లేస్తాడు. సో సీన్ ఉపయోగించుకున్నాడు దాన్ని, శివలింగం. బట్ ఇక్కడ హైలైట్ చేసేస్తున్నారు దేవుణ్ణి, దాన్ని బట్టి ఎమోషన్ రావాలని పాయింట్ అది కాదు. సో పాయింట్ ఏంటంటే, సో దాని రెఫరెన్స్ ఉపయోగపడాలి, కానీ అదే హైలైట్ అవ్వకూడదు. సో దట్స్ మై పాయింట్. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. దెన్ హీరోకి అన్నీ ఈజీగా దొరికేస్తే కిక్ ఉండదు. కార్తికేయ 2లో కూడా అలాగే దొరికేస్తే, బట్ ఆడిన సినిమా చూసేవాడు ఇవన్నీ గమనించలేడు. వాడికి ఎంటర్టైన్మెంట్ ఎంత వచ్చింది అనేది చూస్తాడు. సో హీరోకి ప్రతిసారి కూడా ఫస్ట్ హాఫ్ వరకు హీరోకి ఏం పవర్స్ వస్తాయి ఏంటి అని ఎగ్జైట్మెంట్తో చూస్తాం, కాబట్టి బాగా అయిపోయాడు ఫస్ట్ హాఫ్ కూడా. సో సెకండ్ హాఫ్ తనకి సాధించాల్సింది ఏదైనా ఉందంటే ఈజీగా దొరికేస్తుంది. తను ఒక పక్షితో పోరాడాలంటే, పక్షిని కంట్రోల్ చేసుకోవాలంటే పక్షికి చెప్పేస్తాడు. పక్షిని ఎలా కంట్రోల్ చేసుకుంటాడంటే, నేను పని మీద వెళ్తున్నాను, నువ్వు నాకు దారి ఇచ్చే అంటే అది వదిలేస్తాడు. అంతేనా? హీరో అలా చెప్పేస్తే దొరికిపోయిందా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా. మళ్ళీ తనకు స్టిక్ మిరాయి అది సంపాదించుకోవాలంటే ఏదో కావాలి, ఏదో అవుతుంది అనుకుంటాం. సింపుల్గా సేమ్ పక్షి దగ్గర చెప్పింది ఎలాగే చెప్తాడు, అది కూడా దొరకవద్దు అంతే. లాస్ట్లో హీరోయిన్ వెళ్ళి చంపాలంటే రాముడు గారు బాణం ఇస్తారు, వేసేస్తాడు, అయిపోయి. సో ఇక్కడ హీరో సెకండ్ హాఫ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అస్సలు లేదు. సినిమా లేచింది అంటే పర్సనల్గా నాకు లేచింది, మిగతా వాళ్ళకి అన్నిటి అప్పుడే లేస్తుంది. సినిమా పర్టికులర్ నాకు లేచిందంటే ఫస్ట్ హాఫ్లో ఒక పాయింట్ దగ్గర సినిమా కొద్ది లేస్తుంది, వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు ఆ సీన్ బాగుంది. దెన్ నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఫైట్ బాగుంది, అక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ పాయింట్ కొద్దిగా లేస్తుంది. దట్స్ ఇట్. సో మీకు చాలామందికి ఇది నచ్చుతుంది సినిమా, బట్ పర్టికులర్గా అయితే సినిమా రైటింగ్ చూసుకుంటే ఏమీ లేదు. అండ్ కమింగ్ టు ద టెక్నికల్ డిపార్ట్మెంట్, అండ్ మనకి అంత మాత్రం మెచ్చుకోవాల్సిందే ఈ యొక్క తెలుగు డిపార్ట్మెంట్. అఫ్కోర్స్ ఎవరైనా అవ్వచ్చు డిపార్ట్మెంట్ వాళ్ళు. కెమెరా వర్క్ కానీ మొత్తం మనకి డాక్టర్ స్ట్రేంజ్ సినిమా మొత్తం అంటే డాక్టర్ స్ట్రేంజ్ లాగా అంతే. దాన్ని బట్టి సినిమా హైప్ ఇచ్చేస్తారు. సో ఆ ఎడిటింగ్ బాగుంది, ఎడిటింగ్ స్టైల్. సో డైరెక్టర్ ఏం పని చేయట్లేదు, మొత్తం చేసేదంతా టెక్నికల్ డిపార్ట్మెంట్. డైరెక్టర్ పనితనమే లేదు. స్టోరీ ఎవరైనా రాసేస్తారు, డైరెక్టర్ పనితనం అయితే అసలు ఏం కనిపించలేదు. సినిమా మొత్తం రాస్తే ఖచ్చితంగా 2 పేజీలు అయితే రాదు. మరి క్యారెక్టర్ డెవలప్మెంట్ ఓకే, బట్ సెకండ్ హాఫ్లో హీరో డల్ అయిపోతాడు. హీరో ఎందుకు డల్ అయిపోతాడంటే హీరోకి అన్నీ ఈజీగా దొరికేస్తాయి కాబట్టి. హీరోకి ఎప్పుడు ఈజీగా దొరికితే మజా ఉండదు, కానీ థియేటర్లో వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే మనకి ఇంకో టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి, అదే మ్యూజిక్ లేపుతుంది సినిమా మొత్తాన్ని అంతే. వాడతారు, అమ్మ అంటారు, చేసేది ఉంటుంది హీరో. దట్స్ ఇట్. సో యాక్టింగ్ పర్స్ వస్తే మన హీరోని ముందు పెడతాను, హీరోయిన్ ముందు పెడతాను. హీరోయిన్ పేరు రితికా నాయక్. షీ ఈజ్ పర్ఫెక్ట్లీ సూటెడ్ ఫర్ ద రోల్ అండ్ షీ యాక్టెడ్ వెరీ గుడ్, చాలా బాగా యాక్ట్ చేసింది. హీరోకి సెకండ్ ఎందుకు పెడతానంటే, హీరో
హీరోకి ఎందుకు సెకండ్లో పెడతానంటే హీరో డెవలప్మెంట్ లేదు క్యారెక్టర్లో కానీ తను తీసుకునే దీనిలో కానీ. బట్ హీరో యాక్ట్ చేశాడు. ఏం పేరు తేజ సజ్జా. సో నాకు నచ్చలేదని చెప్పి మీకు నచ్చకూడదని ఏమీ లేదు. చక్కగా సినిమాకి వెళ్ళాలి. మ్యూజిక్ అయితే హైలైట్ ఉంది. మ్యూజిక్ బట్టి సో మ్యూజిక్ కోసం వెళ్ళాలి. అండ్ రెఫరెన్స్లు ఇలాగా మనం ప్రోత్సహిస్తే మాత్రం అలాగే ఉంటుంది. రెఫరెన్స్లు మాత్రం తీసుకోవచ్చు, బట్ రెఫరెన్సే హైలైట్ అవ్వకూడదు. అండ్ హీరో కన్నా ఈజీగా దొరికేస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకెంత బాగుంటుంది అనుకున్నాం, లేదు. సో ఓవరాల్గా అయితే బిలో యావరేజ్ అంతే. మ్యూజిక్, ఎడిటింగు, విఎఫ్ఎక్స్ కాదు, సిజిఐ కానీ గుడ్, బడ్జెట్లో గుడ్. మర్చిపోయాను, మన సీను వేసిన 2-3 పంచులు కానీ బాగానే వచ్చింది. సో తనని నెక్స్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో కూడా తనదేమి ఉండదు. ఇక అనవసరమైన థింగ్స్ పెడతారనమాట పోలీసు సంబంధించి. కానీ ఈ రైటింగ్ రొట్ట వాళ్ళు పోలీసులు ఎందుకు పెడతారో తెలియదు, ఇది పెట్టాలన్నట్టు పెడతారు. కానీ వన్ టైం వాచబుల్ బికాస్ ఆఫ్ మ్యూజిక్, బికాస్ ఆఫ్ విజువల్, బికాస్ ఆఫ్ న్యూ ప్లేసెస్ డిస్కవర్. కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ అయితే ఎక్సలెంట్. సో మన వాళ్ళు బాగానే ఖర్చు పెట్టారు కానీ డైరెక్టర్కి ఇవ్వలేదు అనుకుంటా. పాపం రైటింగ్ ఏం చేయలేదు డైరెక్టర్. కార్తిక్ కట్టం నేను అంతే, కార్తిక్ 2లో కూడా తన రైటింగ్ అదిలో ఉంటుంది. బట్ అది ఓకే, ఆడింది బాగుంది. ఇందులో మాత్రం తన సేమ్ అక్కడక్కడ వీడియో గేమ్లో ఉంటుంది అనమాట. వీడియో గేమ్ చివరికి వెళ్ళాలంటే ఈ లెవెల్ తట్టాలి, ఆ లెవెల్ తట్టాలి, 3rd లెవెల్ తట్టాలి, 4th లెవెల్ తట్టాలి. ఇంకా వీడియో గేమ్ బాగుంటుంది ఎందుకంటే ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ పెరగవు. హీరో లెవెల్ దాటుతున్న కొద్ది ప్రాబ్లమ్స్ పెరగవు. ఇంకా ఆ ఫ్లో ఉంటుంది అనమాట. కార్తికేయ 2లో ఎలాగైతే అక్కడికి వెళ్ళాలంటే జీప్లో వెళ్తారో అది కొనుక్కుంటూ చేస్తారు. సేమ్ ఎక్కడో ఉంది. 9 బుక్కులు కాపాడాలంటే 8 బుక్కులు కాపాడినంత వరకు, 8 బుక్కులు విలన్ తీసేసినంత వరకు హీరో అలా ఉంటాడు. 9వ బుక్ కోసమే వెళ్తాడట. 9వ బుక్ కోసమే కాపాడతాడు. 8 బుక్కులకి ట్రై చేయడు, ఎందుకంటే స్టోరీ లెంత్ అయిపోతుంది కదా. సో 9వ బుక్ కాపాడడానికి మా కొడుకు వస్తాడు, 8 బుక్కులు కాపాడడానికి మా కొడుకు రాడు. ఈలోపు తయారవుతాడు. ఇది రైటింగ్ ఓకే. అలాగే నమ్మచ్చు. పోనీ కాపాడ్డానికి వెళ్ళాడు, 9వ బుక్ కాపాడినా. కానీ ఏదమ్మా హీరోకి ఏమో ప్రాబ్లమ్స్. హీరో ఏ ప్రాబ్లం ఫేస్ చేశాడు, చేయాలి ఒకటే ఫేస్ చేశాడు. నోట్ల నుంచి రక్తం వస్తుంది, అది కూడా మీకు తెలుసు, సాహసం. రిఫరెన్స్ ఆఫ్ టేకింగ్ అ గాడ్ మస్ట్ హైలైట్ ద సీన్ బట్ షుడ్ నాట్ టేక్ గ్రాంట్ ఆఫ్ ద గాడ్ రిఫరెన్స్. విలన్ ఎవడ మంచు విష్ణు, మంచు మనోజ్. సో మంచు మనోజ్ మంచు మనోజ్ తెలిసిందే, అంత ఫేస్ వేసుకొని తన యొక్క గంభీరత్వం కనిపిస్తుంది ఫేస్లో. అరుస్తూనే ఉంటారు సినిమా మొత్తం. సో అతనిది బాగా లేగు రొట్ట రైటింగ్. అతని క్యారెక్టరైజేషన్ కూడా అన్ని రొట్ట రైటింగ్. సో ఏదో తను వెలివేశారని చెప్పి జనాన్ని మొత్తం చంపేస్తుంది. ఇక్కడ జనం అనే ఫ్యాక్టర్ తీసుకొస్తుంది. మళ్ళీ అమ్మ హీరో ఫ్యాక్టర్ పక్కన పెడితే జనం అనే ఫ్యాక్టర్ ఒక్కసారిగా తీసుకొచ్చి జనాన్ని కాపాడాడు. రొట్ట రైటింగ్ ఇతను వెంటనే జనాన్ని తీసుకొచ్చి వాళ్ళ గురించి కాపాడాడు. ఏంటంటే జనానికి ఆపడానికి, జనాన్ని కాపాడటానికి హీరో వీళ్ళని ఆపాలి అని పెట్టేయచ్చని చెప్పి పెట్టేస్తారనమాట. ఇదంతా కూడా ఆడియన్స్ కెనాట్ అనలైజ్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం. వాళ్ళకి అంత టైం ఉండదు. వెళ్ళామా, హై వచ్చిందా, అంతే. ఇది మిరాయి కాదు, పెద్ద బండరాయి. ఓకే, టెక్నికల్ ఆస్పెక్ట్ వరకు చూస్తే వీ హ్యావ్ టు give a big round of applause to them. Direction, nothing. Writing, nothing. No plot, nothing.
అండ్ మంచి మనోజ్ విషయానికి వస్తే బాగానే యాక్ట్ చేశారు తన క్యారెక్టర్ డెవలప్మెంట్ జనరల్ లాగా ఉన్నాయి కానీ అన్ని సినిమాలు చూసినట్టు ఉన్నాయి కానీ ఓకే